ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో 'రాన్‌తో' టీమ్‌తో కలిసి నేను పెట్రోలింగ్‌కి వెళ్ళాను. తెలుగులో బానే మాట్లాడారు అందరూ. ఇక ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ నీరసం తెప్పించింది. డిసప్పాయింట్ అయ్యా మాస్టర్. నచ్చలేదు గైస్ నాకైతే. ఎంతైనా 'షాహీ కబీర్', 'జోసెఫ్' అండ్ 'నయక్ 2'లో మెయింటైన్ చేసిన ఆ ఇంటెన్సిటీ అండ్ గ్రిప్పింగ్ రైటింగ్ ఇక వేటిల్లోనూ కుదరలేదని నా ఒపీనియన్. ఎలాగోలా పూంచిరా అయితే లాస్ట్ 20 మినిట్స్ కోసం స్లీపింగ్ పిల్ టాబ్లెట్స్ చేసుకున్నట్టే ఉంటది. ఇక ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఏమో ప్యూర్ డంబ్ రైటింగ్ ఉంటది. ఇక ఈ 'రాన్‌త్'లో ఏమో పెట్రోలింగ్ అని పెట్టేసి ఆల్రెడీ ఇంతకుముందు ఏసేసిన దోసని 2 గంటలు లాగి, లాగి మార్చి మార్చేశారు. బోర్ కొడుతుంది ప్రతిసారి ఇదే అయితే. డల్ అండ్ ప్రిడిక్టబుల్ మూవీ. ఒకటి చెప్పాలి. 'రాయ్' అండ్ రియలిస్టిక్ పేరుతో ఇంపాక్ట్ లేని సీన్స్ పెడితే నాకు నచ్చదు. ఇంపాక్ట్ ఉంటేనే అది ఏదైనా. రియలిస్టిక్ అయితే రియలిస్టిక్, సినిమాటిక్ అయితే సినిమాటిక్. ఏమనిపించకపోయినా రియలిస్టిక్‌గా తీశారంటే అది నేనేం జేసుకోను. ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం గదా! అది ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వకపోతే అది ఏదైనా నాకు సంబంధం లేదు. ఇందులోని ప్లాట్ ఏంటంటే, ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ పాట్రోలింగ్ కింద నైట్ డ్యూటీ పడిద్ది. ఆ నైట్ వాళ్ళు ఏం జూసారు? ఏమేం జేశారు? పాట్రోలింగ్‌కి వెళ్ళిన వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? దానివల్ల ఏమైంది? అనేది ఉంటది. ఇక్కడేమైందంటే మూవీ స్టార్టింగ్ బానే ఉంది. పాట్రోలింగ్ స్టార్ట్ అవ్వగానే మూవ్‌మెంట్ బానే ఉంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీ ఎలా ఉంటుందో కళ్ళారా చూద్దామని అనిపించింది. వాళ్ళు పడే కష్టం ఆ నైట్ వాళ్ళు ఎలాంటివి జూసారు అని. బట్ ఏమైందంటే కొద్దిగా దూరం వెళ్ళగానే ఇంట్రెస్ట్ ఒకేసారి డ్రాప్ అయిపోయింది. చాలా డల్‌గా సాగింది. ఏమాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యని విధంగా ఇక అక్కడి నుంచి. ఆ ఇద్దరి పర్సనల్ థింగ్స్‌కి కనెక్ట్ చెయ్యాలని ఫోర్స్‌డ్‌గా నైట్ డ్యూటీలు అన్నీ కుక్కేశారు. సీపీఓకి ఒకటన్నారు. సరే ఫైన్. ఎస్ఐకి ఒకటి పెట్టారు. సరే ఇక అర్థమైపోయింది. మొత్తం తగలెట్టబోతున్నారని. ఇక అవే చేశారు. టూ రిపిటేటివ్ అయిపోయింది. అర్థమైపోయింది క్లైమాక్స్ ఏం ట్రిక్ ప్లే చేయబోతున్నారు అని. దానికి అన్ని సార్లు ఫోర్స్‌డ్‌గా ఎందుకో అనిపించింది. ఒక పాయింట్‌కొచ్చాక ఎస్ఐ థింగ్స్‌ని షో బట్ డోంట్ టెల్ కింద ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఫైన్ అని అనుకున్నా. బేబీ ఏంజెల్ దగ్గరికి వెళ్ళడం, డిప్రెషన్‌లో వైఫ్ అని అది బావుంది. బట్ దాని విషయంలో కూడా అంతే డిసప్పాయింట్ చేశారు. ఏమైందంటే నెక్స్ట్ ముందుకు వెళ్ళాక మొత్తం చెప్పేస్తారు. ఈ థింగ్ వరకు ఇంతకు ముందు వరకు బావున్నా ఇలా మొత్తం చెప్పేసేపాటికి బాలేదు. ఇక నెక్స్ట్ ఏమో మళ్ళీ అవే తెస్తుంటారు. సీపీఓకి ఉన్న యాంక్సైటీ అండ్ ట్రబుల్డ్ పాస్ట్‌ని యూజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. దారిలో ఆ క్యారెక్టర్‌కి ఒక 10 సార్లు ట్రామా అండ్ యాంక్సైటీ సీన్స్ తెప్పించేవి పెట్టేద్దాం అన్నట్టు అయిపోయింది. నైట్ డ్యూటీ పోర్షన్స్ అన్నీ చాలా డల్‌గా ఉన్నాయి. ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు చేసిన ఏది కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు. ఎస్ఐ మాట్లాడే కొన్ని డైలాగ్స్ లాంటివి తప్ప, ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ గురించి తన డ్రైవర్‌కి చెప్పినవి ఒకటే బావున్నాయి. ఇక దానికి తోడు ఆ లాగీ నరేషన్ ఒకటి. ప్రొసీడింగ్స్‌లో పస లేకపోవడమో, లేక మళ్ళీ తిప్పినవే తిప్పడం వల్లో ఏమో గాని, లాగ్ అనిపించి బోర్ కొట్టేసింది మూవీ. అండ్ ఆ క్లైమాక్స్. ఒకప్పుడు ఇది బావుండేది. బట్ ఇప్పుడు రిపిటేటివ్ అయిపోయింది. ఈ మధ్య చాలా మంది ఇదే చేస్తున్నారు. ఈ డైరెక్టరే ఆల్రెడీ ఇదివరకు చేశారు. మళ్ళీ అదే. ఏం కనెక్ట్ అవ్వలేదు. ఏం అనిపించలేదు కూడా. యాంక్సైటీని అన్ని సార్లు పెడుతున్నప్పుడే అర్థమైపోయింది. మళ్ళీ ఇదేనా అనిపించింది తప్ప నథింగ్. పర్ఫార్మెన్సెస్ వైస్ 'దిలీష్ పోతన్' అండ్ 'రోషన్' చాలా బాగా యాక్ట్ చేశారు. రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకే. బీజీఎం డీసెంట్. లొకేషన్స్ బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ టూ. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీ ఇష్టం మరి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.